హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి టాలీవుడ్లో టాప్ 5 హీరోల గురించి చర్చించడానికి మీ ముందుకు వచ్చాను చెప్పడానికి. ఈ ఇన్ఫర్మేషను గూగుల్లో చెక్ చేసి ఆ హీరో యొక్క హిట్ పర్సంటేజ్ రీసెంట్గా అన్నీ చూసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా టాప్ 5లో ఉన్న ఇద్దరు హీరోల గురించి చూద్దాం. టాప్ 5లో పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు టాప్ 5లో పోటీ పడుతున్నారండి. టాప్ 5 స్థానం కోసం పోటీకి బీభత్సంగా ఉంది. రీసెంట్గా వచ్చిన ఓజీ సినిమా, అంతకుముందు హరిహర ఎర్మల్ ఫ్లాపు, అంతకుముందు పవన్ కళ్యాణ్ మూవీస్ వచ్చి వకీల్ సాబ్ కానీ, భీమా నాయక్ కానీ, బ్రో కానీ ఇవి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు కాదు. పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ ఉంది కానీ అభిమానులు ఉన్నారు, కానీ ఎందుకు ఈ మధ్య టైంలో ఫుల్ టైం బ్రేక్ ఇవ్వన అవి సినిమా ఒక్కటి కూడా లేదు. విత్ ఓజీతో సహా. ఓజీ కూడా బ్రేక్ ఇవ్వనే అవ్వలేదు. ఏదో మా కొన్ని వెబ్సైట్లు కావాలని చూపిస్తుంది, కానీ బ్రేక్ ఇవ్వని అవ్వలేదు. 25 కోట్ల నుండి 30 కోట్లు నష్టం వచ్చింది. అంటే హై గ్రాస్ చూపించి 290 కోట్లు ఇట్టుగా మాఫియా బ్యాచ్ ప్రకటిస్తున్నారు. ఓజీ కూడా బ్రేక్ ఇవ్వని అవ్వలేదు. ఎందుకో ఈ సొంత టాలీవుడ్ సినిమాల్లో ఒక సినిమాలు కూడా సరైన హిట్ రాలేదు, చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. స్టార్టింగ్ నుంచి గేమ్ చేంజర్ నుంచి ఒక్క హిట్ రీజనల్ మూవీ వచ్చి డాక్ మహారాజు, సంక్రాంతికి వస్తున్నాము, మిరాయ్ ఇలా చిన్న సినిమాలు హిట్ అయ్యాయి, కానీ పెద్ద మూవీస్ ఏమి. డాక్ మహారాజు కూడా చెప్పుకోదగ్గ హిట్ అవ్వలేదు. అది పెద్ద సినిమా, కానీ చెప్పుకోదగ్గ హిట్ అవ్వలేదు. సినిమాలు అంటే హిట్ అయ్యాయి. సరే, అది విషయం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారి తర్వాత మహేష్ బాబు గారు రీసెంట్గా తీసిన గుంటూరు కారం. ఈయనకి రీసెంట్గా బ్రేక్ ఇవ్వని సినిమాలు కూడా పెద్దగా రాలేదండి. ఈయనకి మార్కెట్ మాత్రం ఫుల్గా ఉంది. సరైన సినిమా పడక బ్రేక్ ఇవ్వని అవ్వటం లేదు. చూడాలి. తర్వాత రాబోయే సినిమా రాజమౌళి గారి సినిమా ఏమైనా సంచలనం సృష్టించి ముందు స్థానాలకు ఏమైనా వెళ్తారేమో అని చూడాలి. మహేష్ బాబు గారు వీళ్ళిద్దరూ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారు 5వ స్థానంలో టాలీవుడ్లో కొనసాగుతున్నారండి. అదేవిధంగా 4వ స్థానం అండి. 4వ స్థానం వచ్చి మన నందమూరి నరసింహం. సీనియర్ హీరోల పరంగా నెంబర్ 1 స్థానం, టాలీవుడ్ పరంగా 4వ స్థానానికి దూసుకుంటూ వచ్చారండి. నిజంగా వరుసగా 5 హిట్లు. అఖండ 2 కొన్ని వెబ్సైట్లు బ్రేక్ ఇవ్వని అవ్వలేదు అయ్యి చెప్తున్నాయి, కానీ అదంతా అవాస్తవం. 94 కోట్ల పైగా ఇండియన్ నెట్ కన్సను, ఓవర్సీస్ వచ్చి 8 కోట్లు నెట్ అన్నీ వచ్చి అవన్నీ కలుపుకుంటూ 105 కోట్ల పైగా 105 కోట్లు అన్నింటిలో నెట్ కన్సన్ రావడం జరిగింది. బ్రేక్ ఈవెన్ వచ్చి 104 కోట్లు. అఖండ 2 కూడా క్లియర్గా గెలిచిందని కొన్ని వెబ్సైట్లు చెప్తున్నాయి. మాఫియా వెబ్సైట్లు అవి ఎలాగా మనకి చెప్పవు, అవి తీసేయండి. అవి అసలు ఈ 2025లో టాలీవుడ్లో హైయెస్ట్ గ్రాస్ ఏది సినిమా అంటే ఓజీ అని చూపిస్తున్నారు. మరి వారిటీ ఎవరికి ఇస్తారు? మీ తాతకి ఇస్తారా? ఇలా ఇలా ఇష్టం. ఇలాంటి మాఫియా బ్యాచ్లని మనం నమ్మకూడదు. అలా వాళ్ళని పక్కనడేద్దాం. ఈ విధంగా నందమూరి బాలకృష్ణ గారు వరుసగా 5 హిట్లు, వరుసగా 500 కోట్ల సినిమాలు. ఈయనకున్న క్రేజ్ మామూలుగా లేదండి. ప్రజెంట్ వస్తే సరైన ఒక్క స్టోరీతో ఒక్క హిట్ పడిందా మొత్తం రికార్డులు ఎగిరిపోతాయి. సరైన సినిమా పడాలి. మరి ఆ డైరెక్టర్ ఏ డైరెక్టర్ అవుతారో చూడాలి. వెయిటింగ్. తర్వాత 3వ స్థానం వచ్చి మన రెబల్ స్టార్ ప్రభాస్ అండి. ప్రభాస్ గారు కూడా బాహుబలి తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రాలేదు, ఒక కల్కి తప్ప. సలార్ కూడా హిట్ అయ్యి, సలార్ కూడా మంచి కలెక్షన్లు వచ్చింది కదా. 600 కోట్లు గ్రాసు, 400 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చాయి. బ్రేక్ ఇవ్వని వచ్చి 450 కోట్లు సలార్ కూడా 50 కోట్లు లాస్ చూసింది. సలార్ కూడా ఇట్లే క్లీన్ ఇట్లోకి వెళ్ళదు. నిజం వాస్తవం మాట్లాడుకోవాలంటే ఈ మధ్య కల్కి సినిమా
బాహుబలి సిరీస్ అంతే ప్రభాస్కి. అసలు బాహుబలి సిరీస్కి ముందు ప్రభాస్ గారికి ఒక్క 100 కోట్ల సినిమా కూడా లేదు రీజనల్ మూవీస్లో. మిర్చి సినిమా ఎస్ట్ 70 కోట్లు గ్రాస్. ఆ విధంగా ఈ కలికి బాహుబలి సిరీస్ హిట్ పర్సంటేజ్ చూసి ఈయన థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఈరోజు నిన్న రాజసాబ్ రిలీజ్ అయింది. రాజసాబ్ కూడా చెప్పాను ఆయన మార్కెట్ ప్రకారంగా 150 కోట్లకి షేర్ రావచ్చని. షేర్ నిన్న దాదాపుగా 60 కోట్ల షేర్లకు 90 కోట్లు 80-90 కోట్ల మధ్యలో గ్రాస్ రావడం జరుగుతుంది రాజసాబ్. మార్కెట్ ఉన్న వాళ్ళకి సినిమా ఏదో విధంగా నెట్కి వస్తారు. కానీ సరైన సినిమా పడితే మాత్రం ఒక కలికి ఒక బాహుబలి సినిమా టైప్లో ప్రభాస్ గారికి వస్తుందని మనం చెప్పగలం క్లియర్ కట్గా. ఎందుకంటే ప్రభాస్ గారు కూడా మార్కెట్ పెరిగింది బాహుబలి తర్వాత రెండో స్థానంలో వచ్చి స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారండి. లాస్ట్ 3 సినిమాలు వచ్చి ఆయన అల వైకుంఠపురం, పుష్ప సిరీస్ మంచి హిట్లు సాధించడంతో ఈయన రెండో స్థానం కొనసాగుతున్నారండి. నిజానికి చెప్పాలంటే చిరంజీవి గారు కొనుగోలు చిరంజీవి గారు మార్కెట్ అంతా అల్లు అర్జున్ గారు తీసుకుని వెళ్ళిపోయారండి. ఫ్యాన్స్ కూడా ఇవాళ టాప్ 5లో లేకపోవడానికి కారణం అల్లు అర్జున్, చిరంజీవి గారు, రామ్ చరణ్ వాళ్ళ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సగం అల్లు అర్జున్ సగం తీసుకుని వెళ్ళిపోయారు. నిజానికి వాస్తవం చెప్పాలంటే వీళ్ళు సైలెంట్ అయిపోతే చిరంజీవి గారి సినిమాలు ఆడవు, రామ్ చరణ్ గారి సినిమాలు ఆడవు. అసలు ఇది వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు రామ్ చరణ్కి చిరంజీవి గారికి ఒంటరి అయిపోయి వాళ్ళకి మార్కెట్ లేదు. నిజం చెప్పాలంటే ఇదే నిజం. ఇంకా మొదటి స్థానానికి వచ్చిన మన యంగ్ టైగర్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ సినిమా దగ్గర నుంచి దేవరా సినిమా వరకు వరుసగా 7 సినిమాలు ఇట్టండి. అంటే 10 సంవత్సరాల వరకు ఒక ఫెయిల్యూర్ లేకుండా హిట్లు కొట్టడం అంటే అది అసమాసం విషయం కాదు. ఒక సినిమా హిట్ కొట్టి మళ్ళీ 4 సినిమాలు హిట్ ప్లే అయిపోయిన రోజుల్లో ఈరోజు వరుసగా 10 సంవత్సరాలు బట్టి హిట్ కొట్టుకుని వస్తున్నారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2025 వార్ 2 డబ్ మూవీతో వచ్చినా సరే అది టాలీవుడ్కే 370 కోట్లు వచ్చి హైయెస్ట్ గ్రాస్ సినిమాగా నిలిచింది. ఎన్టీఆర్ మార్కెట్ బట్టి ఒక్కసారి ఆలోచించడం ఎలా ఉందో. ఒక ఫ్లాప్ సినిమా కూడా 370 కోట్లు వసూలు చేసింది. మళ్ళీ ఇందులో కొందరు అమర మేధావులు ఉంటారు. ఇందులో హృతిక్ రోషన్ ఉన్నాడు కదా అంటారు. హృతిక్ రోషన్ అంత మార్కెట్ లేదు. హృతిక్ రోషన్ మార్కెట్ ఎప్పుడో ఆగిపోయింది. ఒక జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఓవర్సీస్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బాయ్కట్ చేశారు ఈ సినిమాని. అభిమానులు ఇలాంటి సినిమా తీయొద్దని. ఈ సినిమాను మన సినీ వర్గాలు ఎన్టీఆర్ లిస్టులోకి చేరటం లేదు. ఎందుకంటే చేర్చలేదు. ఎందుకంటే ఇది డబ్ సినిమాగా తీస్తారు. అందువల్ల వరుసగా 7 సినిమాలు ఇట్టు ఎన్టీఆర్కి ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమా ప్రశాంత్ నీల్ గారితో ఏదో సినిమా అట్టిట్లో ఉంటే అట్లా స్థానం అట్టిట్లో ఉండొచ్చు. ఆ ఇంటి కొడితే కానీ ఎన్టీఆర్ని అందుకోవడానికి ఏ హీరో సరిపడు. ఇది అక్షరాల వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్.